రెండో పత్రిక 4:5 తిమోతికి రాసిన 2వ పత్రిక 4:5 అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండు తిమోతి. ఆల్వేస్ బీ సోబర్ మైండెడ్ మై డియర్ యంగ్ తిమోతి. ఆల్వేస్ బీ సోబర్ మైండెడ్. అన్ని విషయంలో నీవు మితముగా ఉండాలి. యవనస్తులకి ఇది చాలా కష్టం. యవనస్తులకి చాలా కష్టం. వాళ్ళకేంటి, అందరికీ లిమిట్గా ఉండు, హద్దు దాటొద్దు అని అంటే అదే దాటుతాం మనం. హద్దులు లేవండి. హద్దులు లేని జీవితమే నా జీవితం, స్వేచ్ఛా జీవితం అండి. నువ్వు నాకు లిమిట్ పెడతావేంటి? నువ్వు నాకు రిస్ట్రిక్షన్స్ పెడతావేంటి? నువ్వు నాకు అలా ఉండి ఇలా ఉండి అని చెప్తావేంటి? నాకేం వద్దు, నా జీవితం నా ఇష్టం, నన్ను బ్రతకని. ఇది మన 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 జీవన శైలి, మన మాటలు. అసలు రిస్ట్రిక్షన్స్ పెడితే అసలు ఊరుకోం మనం. సొంత తండ్రి పెట్టినా ఊరుకోం మనం. ఏ అమ్మాయి ఏంటి నవ్వుతున్నావేంటి అని అంటే ప్రమాదం. ఇప్పుడు టీచర్లు కూడా ఇది పెద్ద సవాల్ అయిపోయింది. పాఠాలు చెప్పే లెక్చరర్లకి, ఉపాధ్యాయులకు కూడా పెద్ద కష్టం అయిపోతుంది. అమ్మా నవ్వు, మాకు ఆడపిల్లలు నవ్వకూడదు అట్లాగంటే అదిగో నన్ను అన్నాడు, అందరి ముందు హేళన చేశాడు. అంటే ఆమెను ఎందుకు మనం చెప్తున్నాము, కరెక్ట్ చేస్తున్నాము అని గ్రహించే లేదు. అమ్మా యవ్వన కాలంలో ఉన్నావు, పెళ్లి కావాల్సిన వయసు, తమ్ముడు పెళ్లి కావాల్సిన వయసు, అలా మాట్లాడు మాకు, అలా తిరగ మాకు, అలా ప్రవర్తించు మాకు అని పెద్దవాళ్ళు, దైవ సేవకుడో, తెలిసిన పెద్దలో, ఊరి పెద్దలో చెబితే అంటారు. ముందు మామూలుగానే అంటారు, సరే అంటారు. తర్వాత ఎలాంటి డైలాగులు మాట్లాడతారండి. వాస్తవాలు కదా ఇవన్నీ. తర్వాత జీవితం పాడైపోయిన తర్వాత అప్పుడు బాధపడతారు. అయ్యో నేనెట్లు నా దైవ సేవకుని యొక్క ఉపదేశమును త్రోసివేసి తిని. మా నాన్నగారు, మా అమ్మగారు, మా అంకుల్, మా ఊరి పెద్ద, మా రిలేటివ్, మా పెదనాన్న, మా చిన్నాన్న, లేకపోతే సో కాల్డ్ పర్సన్ చెప్పినప్పుడు నా జీవితాన్ని మార్చుకుంటే బాగుండేదే అని ఏడ్చి కుమిలిపోయి రోధించి కన్నీళ్ళే తప్ప వాళ్ళ జీవితం రాదు, పాడైపోయిన జీవితం. అలా నువ్వు నష్టపోకూడదనే ఈ రాత్రి దేవుడు ఈ వాక్యం చేత నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఈ రాత్రి దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. మితముగా ఉండు. ఎలా పడితే అలా మాట్లాడకు, ఏది పడితే అది చెయ్యకు. అన్నిటిలో మితంగా ఉండు, మాటలో మితంగా ఉండు. మన జీవితంలో ఇలాంటి పాటిస్తే భక్తి జీవితంలో ఎంతో వృద్ధిలోనికి వెళ్తాం మనం. యవనస్తులైన తిమోతికే కాదు కానీ మన